ముఖ్యమంత్రి గారి ట్వీటు, ముఖ్య నేత గారి ట్వీటు, అలాగే డీసీఎం గారి ట్వీటు ఒకసారి స్క్రీన్ పైన ఏంటి సార్? అంటే రాధాకృష్ణ గారి వ్యాఖ్యల్ని వీళ్ళు సమర్థిస్తున్నారా అని అంటే ఎస్, ఖచ్చితంగా సమర్థిస్తున్నారనే చెప్పాలి. గతంలో విక్టిమ్గా ఉన్నటువంటి పవన్ కళ్యాణ్ గారు ఆయన గారు కూడా ఇప్పుడు రాధాకృష్ణ గారిని సమర్థిస్తున్నారు. దాడి చేశారని అబద్ధాలు రాస్తున్నారు, దీన్ని ఖండిస్తున్నామని చెప్తున్నారు. ఎస్, రామ్నాథ్ గారు నిజంగానే తప్పు చేయలేదు అని రాధాకృష్ణ గారు అనుకుంటే ముందు రోజు వీకెండ్ కామెంట్ బై ఆర్కేలో వచ్చినటువంటి వ్యాఖ్యలు మరుసటి రోజు కొత్త పలుకుల పేరుతో వచ్చే పేపర్లో వచ్చే చోట ఎందుకు ఎడిట్ చేసి తీసేశారు? రెండవది, ఇప్పుడు ముఖ్యమంత్రి కానీ లోకేష్ గారు కానీ లేకపోతే పవన్ కళ్యాణ్ గారు కానీ దీన్ని సమర్థిస్తున్నారు అనుకోవాలన్నా వాళ్ళు పెట్టిన ట్వీట్లతో రాధాకృష్ణ గారి వ్యాఖ్యల్ని? ఈశ్వర్ గారు, మీకు ఎమ్మెల్యే చంద్రశేఖర్ గారికి, మేడం నాగమల్లేశ్వర్ గారికి నమస్కారం. ఇప్పుడు ఒక రాధాకృష్ణ గారి వ్యక్తిత్వం గురించే కాకుండా ఈరోజు పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు నాయుడు గారు, నారా లోకేష్ గారి వ్యక్తిత్వాలు కూడా తెరపైకి వచ్చాయి. మీకు బాగా గుర్తుంటుంది, కొద్ది రోజుల క్రితం ఒక తెలుగుదేశం పార్టీ కార్యకర్త వైఎస్ఆర్సీపీ నాయకుడికి సంబంధించిన సతీమణి గారిని అనుచితంగా మాట్లాడితే అప్పటికప్పుడు అరెస్ట్ చేసేసి ఇదిగో చూసారా మా విశ్వసనీయత, ఇది మా పనితీరు, సరే పార్టీలకు అతీతంగా చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు. మరి ఒక సాధారణ కార్యకర్తను అరెస్ట్ చేసిన వాళ్ళు మరి ఈ రోజు రాధాకృష్ణ గారి మీద చర్యలు తీసుకోవాలి కదా. చర్యలు తీసుకోకపోగా సమర్థింపుకు ఎలా దిగారు అన్నది ఒక ప్రశ్న. నారా లోకేష్ గారు ట్వీట్ చూస్తే ఇప్పుడు ఎలా అయిపోయిందంటే ఆంధ్రజ్యోతి మా పత్రికే, మా మీడియా సంస్థని రోజు ఇండైరెక్ట్ గా నారా లోకేష్ గారు క్లెయిమ్ చేశారు. సాక్షి హైదరాబాద్ లో ఆంధ్రజ్యోతికి సాక్షికి ఎంత దూరం ఉంటుందో ఈ రెండు సంస్థలకు అటు ఇటు ఒకే దూరం ఉంటుందని చెప్పారు. అంటే ఏంటి, ఇప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులకు సంబంధించిన సతీమణి గారులను కించపరిస్తే వైసీపీ వాళ్ళు వెళ్ళి రాధాకృష్ణ గారి కార్యాలయం ముందు ధర్నా చేశారు. అంటే ఇప్పుడు రాధాకృష్ణ గారికి మద్దతుగా సాక్షి ముందు తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు వచ్చి దాడులు చేస్తారా, లేకుంటే ధర్నాలు చేస్తారా? ఆ అవసరం ఏమొచ్చింది? ఇప్పుడు సొంత పత్రికో లేకుంటే సొంత పార్టీ కార్యాలయం అయితే మా కార్యాలయానికి వచ్చారు, మీ కార్యాలయం కూడా అంతే దూరం అంటే నారా లోకేష్ గారు అర్థం ఉంది. కానీ ఆంధ్రజ్యోతి ముందు నిరసన తెలిపితే పైగా వీళ్ళలో కూడా క్లారిటీ లేదు. చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు ఏకంగా దాడి అనేసారు. నారా లోకేష్ గారి వరకు దాడికి ప్రయత్నించారని రాశారు. ఆంధ్రజ్యోతి వాళ్ళు కూడా దాడికి ప్రయత్నించారని రాశారు. దాడి లేదు, దాడి ప్రయత్నం లేదు, వాళ్ళు నిరసన తెలిపారు. అక్కడ ఇప్పుడు దాడికి ప్రయత్నించినా, దాడి జరిగినా ఒక రాయన్న ఉండాలి, ఒక అద్దమన్న పగలాలి కదా, ఏమీ లేదు. కానీ దాడి చేశారని చెప్తున్నారు. మీడియా కథనాల పట్ల నిరసన తెలియజేసే పద్ధతి ఇది కాదు నారా లోకేష్ గారు చెప్తున్నారు. మరి ఎలా తెలియజేయాలి? ఒక డిబేట్ లో ఒక అనలిస్ట్ గారు ఒక మాట అంటే దాన్ని పట్టుకొని మొత్తం కొమ్మినేని గారిని అరెస్ట్ చేశారు, రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న సాక్షి కార్యాలయం మీద దాడి చేశారు, కొన్ని చోట్ల తగలబెట్టారు. మరి అది అంటే ఆ దాడులు చేయాలా? నారా లోకేష్ గారు చెప్తున్నారు మీడియా కథనాలకు ఇలా నిరసన తెలిపే పద్ధతి కాదంటే మరేంటి, దాడులు చేసి విధ్వంసం చేసి తగలబెట్టడం అన్నది పద్ధతి? సాక్షి కార్యాలయం దాడులు చేశారు కదా వీళ్ళే చేశారు. సాక్షి కార్యాలయమే కాదు, డెక్కన్ క్రానికల్ వైజాగ్ తగలబెట్టేశారు. విజువల్స్ బయటకు వచ్చాయి. ఒక్క అరెస్ట్ అనేది జరిగిందా? లేదు. మీలాంటి ఫ్యాక్షన్ పాలిటిక్స్ కు భయపడే రకం కాదు ఆంధ్రజ్యోతి ఎండి రాధాకృష్ణ గారు అని నారా లోకేష్ గారు చెప్తున్నారు. ఇండైరెక్ట్ గా మీరు తగ్గద్దండి రాధాకృష్ణ గారు, ఇంకా రెచ్చిపోండి, మేమున్నా వెనకలా అని చెప్పి ముందుకు తోస్తున్నట్టుగా ఉంది. నిజంగానే జగన్మోహన్ రెడ్డి గారిది ఫ్యాక్షన్ మనస్తత్వం అయితే జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడే ఈయన రాశారు, చాలా ఆత్మతో మాట్లాడతారు, అర్ధరాత్రి దేవుడితో మాట్లాడతారని. నిజంగా జగన్మోహన్ రెడ్డి ఫ్యాక్షన్ మెంటాలిటీ అయి ఉంటే ఫ్యాక్షనిస్టులు ఎలా వ్యవహరిస్తారు? ఆ రోజే ఏదో ఒకటి తేలి ఉండేది. కానీ ప్రజాస్వామ్యంగా ఉందాము, పైన భగవంతుడు ఉన్నాడు, కింద ప్రజలు ఉన్నారు అని జగన్మోహన్ రెడ్డి గారు అనుకోవడం వల్ల ఈ రోజు ఇలా మాట్లాడుతున్నారు. అసలు మేము దేనికి భయపడలేదు అని రాధాకృష్ణ గారు కావచ్చు, నారా లోకేష్ గారు మాట్లాడే పరిస్థితి వచ్చిందంటే దీన్ని ఎలా అర్థం చేసుకోవాలి? అది ఏంటి, కథనం ఒకవేళ తప్పుడు కథనం అయితే దాన్ని ఖండించాలి కానీ ఇలా దాడి కాదు అంటున్నారు నారా లోకేష్ గారు. అది కథనమా? కథనం అయితే చాలా కథనాలు రాస్తూ ఉన్నారు. ఇప్పటి వరకు ఆయన రాసినని ఎవరు రాయలేదు వ్యతిరేకంగా, ఎప్పుడు ఏమీ చేయలేదు వైసీపీ వాళ్ళు. అది కథనం కాదు, స్టేట్మెంట్ ఇచ్చారు. అంటే వైసీపీ వాళ్ళు ఆయన ఏదో చాలా తెలివిగా చాలా మంచి పదజాలంతో నేను రాశాను అనుకుంటున్నారు. కానీ డైరెక్ట్ గా ఏం చెప్తున్నారు, జగన్మోహన్ రెడ్డి చెప్తే వీళ్ళ భార్యలు ఇంకోటి దగ్గరికి తీసుకెళ్తారు వీళ్ళు అని మాట్లాడుతున్నారు. అది ఆడవాళ్ళని కించపరచడం కదా. అంటే భర్తలు చెప్తే వెళ్ళిపోతారా ఎవరైనా ఆడవాళ్ళు? అంటే ఒక మహిళలు అంటే ఎంత చులకన చూపో రాధాకృష్ణ గారిని ఇక్కడే అర్థం చేసుకోవచ్చు. ఈయన ఇక్కడే కాదు, నటుడు శివాజీ ఆడవాళ్ళకి సంబంధించి కొన్ని వ్యాఖ్యలు చేశారు అవి ఇవి అని, దానిని కూడా సమర్థిస్తూ ఆర్టికల్ రాశారు. శివాజీ అన్న దాంట్లో తప్పేంటి అని. అంటే రాధాకృష్ణ గారి మైండ్ సెట్ ఏ విధంగా ఉందనేది కూడా మనం ఇక్కడ అర్థం చేసుకోవచ్చు. దాంతో పాటు వైసీపీ నాయకుడు జగన్మోహన్ రెడ్డి ఏం చెప్తే చేస్తారని చెప్తున్నారు కదా. సరే, జగన్మోహన్ రెడ్డి వాళ్ళ పార్టీ నాయకుడు, వైసీపీ నాయకులు కార్యకర్తలు జగన్మోహన్ రెడ్డి గారు మా నాయకుడు చెప్పాడు కదా అని కొన్ని వినవచ్చు చేయడం. మరి మీరెందుకు వింటున్నారు రాధాకృష్ణ గారు? గత 5 ఏళ్లకు ఒకసారి పొత్తు మారుస్తున్నారు కదా చంద్రబాబు నాయుడు గారు. మోడీని
మోడీతో వ్యతిరేకంగా పెట్టుకున్నప్పుడు మీరే మీ పత్రికలో మీ ఛానల్లోని మోడీ ఒక అపరిచితుడు అని రాశారు కదా. అవును. అప్పట్లో నరసింహారావు అని మానసిక విశ్లేషకుడిని తెచ్చి నరేంద్ర మోడీ గారి వ్యక్తిత్వం మీద ఏ స్థాయిలో దాడి చేశారు. Correct. మొన్న రీసెంట్ గా మళ్ళీ మీరే ఆర్టికల్లో నరేంద్ర మోడీ గారు గొప్ప విజన్ ఉన్న వ్యక్తి, ఇలాంటి వ్యక్తి కంటిన్యూగా ఉంటే దేశం ఎక్కడికో వెళ్ళిపోతుందని మాట్లాడుతున్నారు కదా. అంటే చంద్రబాబు కమ్యూనిస్టులతో ఏం చెబితే పొత్తులు దానికి అనుగుణంగా రాధాకృష్ణ మైండ్ సెట్ మారుతుంది. కమ్యూనిస్టులతో పొత్తు పెట్టుకున్నప్పుడు వ్యతిరేకించారా? వాళ్ళతో దూరమైనప్పుడు వ్యతిరేకించారా? కాంగ్రెస్ పార్టీతో పొత్తు పెట్టుకున్నారు, అప్పుడైనా వ్యతిరేకించారా? మళ్ళా బీజేపీ వైపు వచ్చారు. ఒకవైపు పవన్ కళ్యాణ్ గారు వాళ్ళ అమ్మగారి గురించి ఇదే డిబేట్ పెట్టి ఇప్పుడు అదే పవన్ కళ్యాణ్ గారితో ఉన్నారు. ఏంటి చంద్రబాబు నాయుడు గారు మీరు 10-5 ఏళ్ళకి ఒకసారి మారుతున్నారు, మీ వ్యక్తిత్వాలు కాకుండా మిమ్మల్ని సమర్థించాలంటే మాకు ఇబ్బంది అవుతుందని చెప్పాలి కదా. వైసీపీ నాయకులు జగన్మోహన్ రెడ్డి మాట్లాడారంటే అర్థం ఉంది, కానీ చంద్రబాబు నాయుడు గారు ఎలా మారితే అలా రాధాకృష్ణ గారు ఎందుకు మరి మారుతూ ఉన్నారు? దీనికి కదా సమాధానం చెప్పాల్సింది. పైగా ఎంత డైల్యూట్ చేసేలాగా ఈరోజు వాళ్ళ సమర్థింపు. మేము ఏమీ అనలేదు, జగన్మోహన్ రెడ్డి నంది అంటే నంది అంటారు, పంది అంటే పంది అంటారు, వైసీపీ వాళ్ళని మాత్రమే మేము రాసామని చెప్తున్నారు. ఎంత అబద్ధం! అదే రాసింది. నంది అంటే నంది, పంది అంటే పంది అంటే ఇంత వైసీపీ వాళ్ళు ఇంత గొడవ చేస్తారా? అసలైన వ్యాఖ్యను దాస్తున్నారు. సరే, అది రాశాము, పొరపాటు అయిపోయింది, అందుకే ఉదయం మార్నింగ్ పత్రికలో ఆ వ్యాఖ్య లేకుండా సరి చేసుకున్నామని ఒక మాట చెప్పొచ్చు కదా. చెప్పడం లేదు. పైగా ఎలా సమర్థించుకుంటున్నారు ఎంత తీవ్రంగా అంటే, ఈ విషయ తీవ్రత తెలియజేసేందుకు వీకెండ్ కామెంట్ లో చేసిన వ్యాఖ్యల్ని వైసీపీ వాళ్ళు రచ్చ చేస్తున్నారంట. అంటే నువ్వు ఒక విషయ తీవ్రత తెలియజేయడానికి మీ భార్యల్ని తీసుకెళ్లి ఇంకోటి దగ్గర పెడతారు అనే మాట వాడడం కరెక్టా? ఏ జర్నలిజంలో చెప్పాలి కదా. అంటే విషయ తీవ్రత తెలియజేయడానికి తెలుగులో పదజాలం లేదా, పదజాలం నేర్చుకోలేదా? ఇలాంటి మాటలు మాట్లాడేసి ఇంకా సమర్థింపగట. దానితో ఇంకా చూడండి, ఆయన రాశారు, ఈరోజు వాళ్ళ పత్రికలో రాసుకున్నారు, తమ నిస్సహాయ పరిస్థితిని వీకెండ్ కామెంట్ లో చక్కగా వివరించారని వైసీపీ నేతలు అంతర్గతంగా అంగీకరించారంట. మరి ఎవరు అంటే వైసీపీ నాయకులు వాళ్ళ భార్యని మీరు తీసుకెళ్లి ఇంకో చోట పెడతారు అని చెప్తే, సార్ మీరు భలే చెప్పారు సార్ మా గురించి, మా నిస్సహాయ స్థితి గురించి అని ఎవరు రాధాకృష్ణ గారు ఫోన్ చేసి అంతర్గతంగా అంగీకరించారంట. అంటే ఇదేమనాలి అంటే, తెలుగుదేశం పార్టీ వాళ్ళు అంగీకరిస్తున్నారంటే మైలేజ్ రాదు కాబట్టి వైసీపీ వాళ్ళే మా వ్యాఖ్యలు అంగీకరిస్తున్నారని ఇలా రాసుకుంటే మిగిలిన పబ్లిక్ కూడా నమ్ముతారు అన్న ఉద్దేశం. కాకపోతే నిజంగా అంత నిస్సహాయ స్థితి ఉంటే ఎవరికైనా వైసీపీలో వాళ్ళు రాధాకృష్ణ గారికి ఫోన్ చేసి మాట్లాడేంత చదువు ఉన్నప్పుడు ఇంకా తెలుగుదేశం పార్టీలోకి వెళ్ళిపోవచ్చు కదా. అలాంటి వాళ్ళు ఏమి ఉండరు. ఇది ఒక ఓల్డ్ ఫార్ములా. ఏంటి, ఆ పార్టీలో వాళ్ళే ఇలా అనుకుంటున్నారు, ఆ పార్టీలో వాళ్ళే మేము రాసే రాతని సమర్థిస్తున్నారు అని చెప్పడం ద్వారా ఒక ఓల్డ్ గేమ్, ఎప్పుడో ఒక పాతతరం మైండ్ గేమ్ ఆడడానికి ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు. ఇదంతా తప్పు కదా. ఇలాంటివన్నీ పెట్టుకొని ఓ ఈ విధంగా సింపుల్ గా రాత్రి రాశాము, అదేదో పొరపాటు అయిపోయింది, మార్నింగ్ సవరించుకున్నామంటే సరిపోతుంది. అలా కాకుండా మొత్తం అంతా రంగంలో దిగారు. పవన్ కళ్యాణ్ గారు కూడా వచ్చేసారు. పవన్ కళ్యాణ్ గారే కదా గతంలో ఏంటి, పవన్ కళ్యాణ్ గారు వ్యాఖ్య ఏంటి, ఈరోజు చాలా ఆసక్తికరంగా ఉంది. ఆయన మాడిన రాధాకృష్ణ చేసిన విశ్లేషణ జీర్ణించుకోలేక జగన్ పార్టీ నేతలు దాడులకు దిగడం అప్రజాస్వామికం, ప్రజాస్వామ్యం నచ్చకపోతే ప్రజాస్వామ్య రీతిలో సమాధానం చెప్పాలి అని చెప్పారు. అవును, మీరే కదా గతంలో రాధాకృష్ణ మొత్తం బ్యాన్ చేసేయాలన్నారు. మీ పార్టీ మీరు రాజ్యం అధ్యక్షులుగా ఉన్నప్పుడే కదా ఇదే కార్యాలయం మీద ప్రజారాజ్యం పార్టీ వాళ్ళు వెళ్ళి ధర్నా చేయలేదు, నిరసన చేయలేదు, అద్దాలు పగలగొట్టారు. 2-3 ఉద్యోగులకి గాయాలు కూడా అయ్యాయి. మరి ఆ రోజు ఏం చెప్పారు? ఆ రోజు పవన్ కళ్యాణ్ గారు సమర్థించకూడదు కదా. అంటే ఎక్కడికక్కడ మనం ఎటువైపు ఉన్నామో అటువైపు సమర్థించాలి అన్న ధోరణికి పవన్ కళ్యాణ్ గారు కూడా వెళ్ళిపోయారు. అది దురదృష్టం.